నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మెక్సికోలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా డాన్ని హతమార్చారు అక్కడ నిఘా వర్గాలు. మరి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అంతా కూడా తారుమారైంది. ఎక్కడ చూసినా అల్లర్లు, తర్వాత కార్లు దగ్ధం చేయడం, షాపులు కూలగొట్టడం ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు మెక్సికో ప్రభుత్వం భారత అడ్వైజరీకి ఒక మెసేజ్ పాస్ చేసింది. ఏంటా మెసేజ్? అసలు ఎలా ఈ డాన్ని హతమార్చారో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా డాన్ని ఎట్టకేలకు మెక్సికో ప్రభుత్వం హతమార్చింది. ఇది నిజానికి సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము, మట్టుపడతాము అని. మరి ఇప్పుడు భారత అడ్వైజరీకి మెక్సికో ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తూ ఒక వార్నింగ్ అనేది ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటో వార్నింగ్? మెక్సికోలో బాగా ఆడ కీ రోల్ అంటే ప్రభుత్వాలను గడగడిచ్చేటువంటి అంశం ఏందని ఉంది అంటే అక్కడ డ్రగ్స్ మాఫియా. డ్రగ్స్ అంటే మత్తు పదార్థాల డ్రగ్స్, మెడికల్ డ్రగ్స్ కాకుండా మత్తు పదార్థాల డ్రగ్స్ మాఫియా భయంకరంగా లీడ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి ఉంటుంది. సో అది మెక్సికో కాదు, నిన్న లిబియా లాంటి దేశాలు, వెనజులా లాంటి దేశాలు, చాలా దేశాలలో, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఈ డ్రగ్స్ మాఫియా బాగా ఉంది. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రెండు. ఒకటి రిలీజియన్ టెర్రరిజం, రెండవది ఈ మాఫియా. ఏ మాఫియా అంటే డ్రగ్స్ మాఫియా, ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా. జనరల్గా మన గతంలో మాఫియా అంటే ఏంటంటే ప్రభుత్వాలకు ట్యాక్సులు కట్టకుండా దొంగచాటుగా తీసుకొచ్చుకొని అమ్ముకునేటువంటి వ్యవహారాలు చేసేది ఎక్కువ. మన సినిమాల్లో కూడా చూసింది అదే. 70వ దశకంలో 80వ దశకంలో అంతవరకు ఉండే. 80 తర్వాత ఈ డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగింది. ఈ డ్రగ్స్ ఏంటిదంటే మత్తు పదార్థాన్ని మత్తునిస్తుంది. ఆ మత్తు ద్వారా తాత్కాలికంగా ఏదో శక్తి పొందిన ఫీలింగ్లో ఉండి సరదాగా అలవాటైనటువంటి డ్రగ్స్ మనిషిని బలహీనం చేస్తుంది. అయితే ఇవి సరదాగా చాలా చీఫ్లో దొరికే వస్తువు కాదు డ్రగ్స్ అనేది. మన దగ్గరే గంజాయి, వీటి గుడంబాలు అంటే చాలా చీఫ్గా తయారు చేసుకోవచ్చు తక్కువ ధరకు. కానీ ఇది కెమికల్ సంబంధించినటువంటి అంశాలు. ఇది ఒక ల్యాబొరేటరీలో ఎక్కువ తయారు చేసే పదార్థాలు, కాస్ట్ ఎఫెక్ట్గా ఉంటుంది. మార్జిన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీటిని తయారు చేయడం కానీ, సేకరించడం కానీ, అమ్మడం కానీ బలవంతులు, ధైర్యవంతులు అని చెప్పడం కన్నా ఒకరిని చంపగలిగినటువంటి రాక్షసత్వం ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఎలా ఉంటుందంటే ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ పలానా పార్టీకి గెలవాలి అంటే, పలానా పార్టీ ఓడిపోవాలంటే కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. మనకు అర్థమయ్యే భాషలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకనాడు 2000 సంవత్సరానికి అంటే 90s 2000 ఆ పీరియడ్ 2005 వరకు బొంబాయి రాష్ట్రంలో బాలీవుడ్లో లోకల్ మాఫియా వల్ల ఏ హీరో హిట్ అవ్వాలి, ఏ సినిమా హిట్ కాకూడదు, ఏ సినిమాకి ఫైనాన్స్ ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వకూడదు, ఏ సినిమా ఆడియో రైట్స్ ఎవరికి ఇవ్వాలి. టీ సిరీస్ అతను చంపింది కూడా మాఫియానే కదా. ముంబై అండర్ వరల్డ్ దావుడ్ డి గ్యాంగే చంపింది టీ సిరీస్ విషయంలో. వాళ్ళు చెప్పిన రేటుకు రైట్స్ కొనలేదని. ఈ మాఫియాలు ఈ విధంగా ఒక సినిమా సెక్టర్నో ప్రభుత్వాన్నో లీడ్ చేయగలిగినటువంటి. సో అట్లాంటి పవర్ఫుల్ అయినటువంటి మాఫియా అక్కడ. దాంతో అక్కడ అతన్ని మోస్ట్ వాంటెడ్ ఏంటి ఎల్మొంచో అనేటువంటి ఒక మాఫియా లీడర్ దేశం మొత్తం మీద అక్కడ ప్రాంతానికి అంతా కూడా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాలో 2 or 3లో ఉన్నాడు ప్రస్తుతానికి. అంటే వాళ్ళు మోస్ట్ వాంటెడ్ అమెరికా దేశానికే సప్లై చేస్తూ అక్కడ ప్రభుత్వాలకు సవాలుగా మారాడు. అక్కడ ఇప్పుడు ఇతన్ని చంపడానికి అమెరికా ప్రభుత్వం కీ రోల్ తీసుకుంది. వాస్తవానికి వాళ్ళ యొక్క ఆపరేషన్తో నిన్నగాక మనం చూసాం కదా, ఒక 1 month బ్యాక్, 2-3 weeks బ్యాక్ వెనజులా దేశ అధ్యక్షునికి కూడా అదే మాఫియా పేరు మీద డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి. వాస్తవానికి అయితే అది కాదు. అక్కడ ఆ ప్రభుత్వం ఈ అమెరికాకు అనుకూలంగా పనిచేయట్లేదు, అక్కడ నుండి చమురు బౌల మీద పెత్తనం వీళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి పవర్ఫుల్గా ఉన్నటువంటి ఆ దేశ ప్రెసిడెంట్ని తీసేయాలంటే ఒక సాకుగా చూపించారు ఏది డ్రగ్స్ మాఫియానికని. వాస్తవానికి ఆ వెనజులా అయినటువంటి ఆ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాతనే అలా తండ్రి గారి పాలనలో కూడా, ముందు పాలనలో కూడా ఏదైతే ఆ లోకల్ ఉన్న చమురు ఉంది కదా, ఆ చమురు దేశ సంపద. మనకంటే ఇక్కడైతే కొండలు గుట్టలు ఎంత దేశ సంపద, అక్కడ బావులు, పెట్రోల్ బావులు వాళ్ళకి సంపద. వాటిని జాతీయం చేసేసుకున్నారు. అంటే ప్రభుత్వానికి చెందిన ప్రైవేట్ వ్యక్తులు కాకుండా చూశారు. అది అమెరికాకు నచ్చలేదు. సో అక్కడ చేశారు. ఇప్పుడు కూడా వెనజులా వెనక ఇది ఇప్పుడు జరిగినటువంటి ఈ దేశం మీద దాడికి కూడా అదే ఉండొచ్చు. బట్ ఏదైతేనేమి ఒక మాఫియా అనేది అంటుపెట్టారు కాబట్టి, మట్టు పెట్టారు కాబట్టి ఒక సమాజానికి మంచిగా జరుగుతుండొచ్చు. అక్కడ అంత పెద్ద లీడర్, ఇన్ఫ్లుయెన్సబుల్ లీడర్ కాబట్టే
అది ఎట్లాగో మన సినిమాల్లో చూస్తుంటాం, విలన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ దేశంలో అఫ్జల్ గురు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు కానీ ఉరిశిక్ష పడినప్పుడు వానికి మద్దతుగా ర్యాలీ తీసిన వాళ్ళ దుర్మార్గమైన భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నట్టు కదా, అక్కడ కూడా ఆయన చంపినందుకు అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, నగరాల మీద దాడి చేస్తున్నారు, బయటకు వచ్చిన వాళ్ళని కొట్టడం కానీ షాపింగ్ మాల్లో ఈ సందర్భంగానే సందు దొరికిన వాళ్ళు లూటీలు చేస్తుంటారు. వాస్తవానికి అభిమానులు కాకపోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. అంటే అన్ని దేశాలకు చెప్తున్నట్టే మన దేశానికి కూడా మనది కొంచెం బాగా ప్రేమ ఉంటుంది అందరికి ఇక్కడ. కాబట్టి ముందుకు ఎంబస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ దేశస్తులు ఎవరు కూడా వితౌట్ రీజన్ కానీ వీలైనంత బయటకు వెళ్ళకుండా ఉండడానికి మీరు మీ పౌరులకు చెప్పుకోండి, మీ దేశ పౌరులకు ఉన్న వాళ్ళకి మెసేజ్ ఇచ్చుకోండి అని చెప్పి ఇంటిమేట్ చేశారు. మొత్తం మీద ఈ మాఫియా అనేది డ్రగ్స్ మాఫియాని అంతమొందించాల్సిందే, కానీ అమెరికా మాత్రం తన స్వార్థం కోసం ఆడుతున్నట్టు గేమ్లా చేస్తుంది. మొత్తం మీద అయితే మాఫియా డాన్ పోవడం అంత సంతోషకరమైన విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.